మరి ఈరోజు చేరువచ్చిన మీ అందరిని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మరి ఈరోజు నూతనంగా వచ్చినటువంటి వారికి కూడా ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఈరోజు దైవ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం విందాం. రండి, మనం చదువుకున్న వచన భాగాన్ని రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. అందరూ లేఖనాన్ని చూడండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చు ఉన్నారు. మళ్ళా చదువుకున్నామండి అందరం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవచ్చు ఉన్నారు. చదవబడిన లేఖనం కొరకై చిన్న ప్రార్థన నేను కూడా చేస్తా. మహిమగల మా ప్రభువా, మీకు స్తోత్రములు. చదవబడిన లేఖన భాగమును దీవించమని, మా అందరితో మీరు మాట్లాడి మహిమ పొందుతారని యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి వినియులమై వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఒకటి పాపం, ఫలితం, ప్రాయశ్చిత్తం, పరలోకం. 3-4 దినాలుగా ఈ విషయాలు చాలా జాగ్రత్తగా మనం విన్నాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేశారు. సామాన్యులు మొదలుకొని సామంతుల వరకు కూడా పాపం చేశారు. దేవుడు యథార్థవంతులుగానే నిర్మించాడు గాని వివిధ తంత్రములు కల్పించుకునుట చేత మానవుడు పాపం చేశాడు. మీకు తేటగా నేను చెప్పాలనుకుంటున్నా, ఇది వాటర్ బాటిల్ కదండి, వాటర్ బాటిల్. ఇందులో నీళ్లు పోస్తే నీళ్ల సీసా అయింది. మరి పాలు పోస్తే పాల సీసా అవుద్ది, నూనె పోస్తే నూనె సీసా అవుద్ది, తేనె పోస్తే తేనె సీసా అవుద్ది, విషం పోస్తే విషం సీసా అవుద్ది. అంతే అంతే కదండి. ఇప్పుడు సగానికే ఉంది విషం. ఏ సీసా? విషపు సీసానే. అడుగున కొంచెం ఉంది. ఏ సీసా? విషపు సీసానే. అడుగున విషం కూడా లేదు, స్మెల్ వస్తుంది. ఏ సీసా? విషపు సీసానే. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, మానవుడు దేనితో నింపుకుంటే ఆ దానితో పిలువబడతాడన్నమాట. దేవుడు యథార్థవంతునిగానే నిర్మించాడు గాని వివిధ తంత్రములు కల్పించుకున్న చేత మానవుడు పాపి అయ్యాడు అనే విషయాన్ని మనం విన్నాం. అందుకే చూడండి, ఈరోజు నిన్న పాల్రెడ్డి గారి సాక్ష్యం ఎంత బాగుందో, పాపం అన్నాడు ఒక ఆయన. ఈరోజు జీవరత్నం గారి సాక్ష్యం కూడా చాలా బాగా చెప్పారు, పాపం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు, జూమ్ మీటింగ్కి చాలా మంది వచ్చారు పాపం అన్నాడు. ఇవాళ చాలా మంది వచ్చారు పాపం జూమ్ మీటింగ్కి అన్నారు. కొంతమంది రాలేదు పాపం అన్నాడు. రానందుకు పాపమే, వచ్చినందుకు పాపమే. విన్నారా? ఆయన 10వ తరగతి 10 సార్లు ఫెయిల్ అయ్యాడు, పాపం అన్నారు. సరే, ఫెయిల్ అయితే పాపం. ఒక్కసారి ఎట్ ఏ టైం పాస్ అయ్యాడు, పాపం అన్నారు. పాస్ అయితే పాపం. ఇల్లన్నా లేదు, పాపం. ఇల్లు కట్టాడు, పాపం. ఉద్యోగం లేదు, పాపం. ఉద్యోగం వచ్చింది, పాపం. పెళ్ళవడం లేదు, పాపం. పెళ్ళయింది, పాపం. పిల్లలు లేరు, పాపం. పిల్లలు పుట్టారు, పాపం. చూసారా? అన్నింటికీ పాపం 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 వాడుతున్నారు కదండి. ప్రతి మాటకి పాపం. భేదవాడండి పాపం, ఆయనకేమండి ధనవంతుడు, ఆయనకేం పాపం? బీదవాడైతే పాపం, ధనవంతుడైతే పాపం. అసలు ఈ పాపం అనే పదం మానవునికి ఇలాగూ రావటానికి గల కారణం ఒక్క మాటలో చెప్పనండి. హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును అన్నాడు కదా. హృదయం దేనితో నిండుతుందో అదే మాట వస్తుంది. అందుకే పాపం అనేది స్లాంగ్ వర్డ్గా మారిపోయింది. స్లాంగ్ వర్డ్ అంటే ఊత పదం. ఊత పదంగా మారిపోయింది. ఏది? పాపం. పాపం. వర్షాలు ఎలా పడుతున్నాయో పాపం, వర్షమన్నా పడట్లేదు పాపం. అయ్యో కరోనా వచ్చిందంట పాపం, కానీ బాగుపడ్డాడండి పాపం. అంటే వస్తే పాపం,
బాగుపడితే పాపం. అంటే మంచికి పాపమే, చెడ్డకు పాపమే. ఇలాగున పాపం 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 ఎక్కడ చూసినా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏమండి, దేవుణ్ణి నమ్ముకోలేదు పాపం అన్నట్టు. ఈ మధ్య చక్కగా దేవుణ్ణి నమ్ముకొని మందిరానికి వెళ్తున్నాడు పాపం అన్నారు. అంటే దేవుణ్ణి నమ్ముకోవడం కూడా పాపమే, నమ్ముకొని ప్రార్థనకు వెళ్ళడం పాపమే. ఇలా చూడండి, అంటే ఈ పాపము యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందో చూసారా? నిజమే, ఏ భేదం లేదు. ఇప్పుడు చెప్పండి మీరు అందరూ, ఏ భేదము లేదు. అందరూ చెప్పండి, నాకు వినపడక్కర్లే, మ్యూట్లో పెట్టుకునే చెప్పండి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. అన్నారా? చెప్పండి, ఎప్పుడైనా ఈ మాట అన్నారా లేదా? అయ్యో పాపం పాపం అన్నారా లేదా? చెప్పరేమండి, అనలేదా? ఏమండి, భాషలు వేరే, కన్నడోళ్ళు అనరా? అన్న పాలన కన్నడోళ్ళు అనరా? ఖచ్చితంగా ఏ భాషలోనైనా ఇది అంటారు, ఏమో తెలీదు. కనుక పాపం అనే పదం ఏనా తమిళ్లో అంటారా పాపం అని? మహన్న తమిళ్లో పాపం అంటారా? అన్ని భాషల్లో పాపం 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 అంటారు. అయితే ప్రియులారా వినండి జాగ్రత్తగా. ఈరోజు మనము 4 days నుంచి వింటూనే ఉన్నాం. అసలు ఎన్ని రోజులు చెప్పమన్నా చెప్పడానికి నా దగ్గర మెటీరియల్ ఉంది, మ్యాటర్ ఉంది. కానీ ఈ రోజుతో నేను ముగించాలని ఆలోచన చేస్తున్నా. మరి అన్నిటికీ పాపం, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారని వ్రాయబడింది. మరి అయితే పాపము లేని వారెవరు? ఈవేళ నేను 3 ముఖ్యమైన విషయాల కొరకు చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 1, పాపము లేని ప్రభువు కొరకు చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 2, పాపానికి ప్రక్షాళన చేసిన ప్రభువు కొరకు చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 3, పాపం విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పిన ప్రభువు కొరకు చెప్పాలనుకుంటున్నాను. ఈ 3 విషయాలు. ఈవేళ ఈ 3 విషయాలు చెప్పడానికి 10 అవుద్దో 11 అవుద్దో నాకు తెలియదు. ఏ టైం అయినా మీరు ఉంటారా? ఉంటాం బ్రదర్, ఉంటాం. చూపించాలి. చెప్పండి ఎంతమంది? ఏ టైం అయినా ఉంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. కానీ నా టైంకి నేను ముగిస్తా, మీ టైంకి మిమ్మల్ని పంపిస్తా. అంటే మీ యొక్క ఆసక్తి కొరకు నేను ఈ విషయాన్ని అడిగాను. రైట్ అండి. 1, పాపము లేని ప్రభువు. 2, పాప ప్రక్షాళన చేసిన ప్రభువు. 3, పాపం విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పిన ప్రభువు కొరకు కొన్ని విషయాలు జాగ్రత్తగా చెప్పాలనేది నా ముఖ్యమైనటువంటి ఆలోచన. అయితే ప్రియులారా వినండి, పాపము లేని ప్రభు అనుటకు రుజువులు ఏమిటి? అట్లా రాసుకోండి. పాపము లేని ప్రభు అనటానికి రుజువులేమిటి? రుజువులేమిటి అని అంటే దేవుని వాక్యమే రుజువు. దేవుని వాక్యమే రుజువు. ప్రియులారా చూడండి, ఒక్కొక్కటిగా దాదాపు ఇక్కడ 15 పాయింట్స్ అయినా ఇక్కడ మనం త్వరగా చదువుకొని ముందుకు వెళదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ మాట చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు. ఈ మాట నోట్ చేసుకోండి. అట్లా ఆయన పాపము చేయలేదు అంటే పాపము చేయని ప్రభువు అని రాసుకోండి. పాపము చేయని ప్రభువు. ప్రియులారా అందరూ పాపం చేశారు కానీ ఆయన ఒక్కడే పాపం చేయలేదు. ఆయన ఒక్కడే పాపము నుండి తీసివేయడానికి, పాపముల నుండి విడిపించడానికి సరిపోయిన వాడు. మనమందరం ఇప్పటి వరకు వినొచ్చాం. జన్మ పాపులం, బాల్య పాపులం, యవన పాపులం, దుర్యవన పాపులం, సులువుగా చిక్కులు పెట్టే పాపులం, రహస్య పాపులం, ఘోర పాపులం, ఇలా ఎన్నో విషయాలు ఏది పాపమో వింటూ వచ్చాం. చాలా సంగతులు 4 days గా మనం వింటూ వచ్చాం. పాపాన్ని తెచ్చుకున్నాం, పాపాన్ని కట్టుకున్నాం, పాపాన్ని ఒప్పుకోవాలని రాత్రి కూడా విన్నాం. అంతకు ముందు విన్నాం, నేను పాపంలో పుట్టాను, నేను దేవునికి విరోధంగా పాపం చేశాను, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది, అందుకే నా పాపం పోవునట్లు నన్ను బాగుగా కడుగు అని దేవుని వాక్యంలో ఉన్న సంగతులు మనం వింటూ వచ్చాం. అయితే ప్రియులారా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈవేళ ఆయన గొప్పతనాన్ని నేను చాటి చెప్పాలని అనుకుంటున్నాను. ప్రియులారా ఆయన పాపము చేయలేదు అంటే పాపము చేయని ప్రభువు అని మీరు గుర్తుపెట్టుకోండి. రెండవదిగా హెబ్రీలకు రాసిన పత్రికలో
4వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. పాపము లేనివాడుగా ఉండెను. 1, పాపము చేయని ప్రభువు. 2, పాపము లేని ప్రభువు. పాపము లేని ప్రభువు, పాపము చేయని ప్రభువు. 3వదిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. కొంతమంది ఎరిగిన విషయాలే గాని పాపము లేని ప్రభు అనటానికి రుజువు లేని నేను చెప్పాలని నా ఆశ. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. 5:21. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను అన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎవరు? పాపము ఎరుగని వాడు. ఒక్కొక్క మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి. పాపము చేయని ప్రభువు. 2, పాపము లేని ప్రభువు. 3, పాపము ఎరుగని ప్రభువు. పాపము ఎరుగని ప్రభువు. హెబ్రీ పత్రికలో 7వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడింది, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆ పదం కూడా రాసుకోండి. ఈయన ఎవరు? పాపము లేని ప్రభు అనటానికి రుజువు ఏమిటంటే ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నాడు. ఎంత గొప్ప ప్రభు అండి! పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. మాత్రమే కాదు ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడిన మాటను మనము గమనించినట్లయితే యోహాను రాసిన సువార్తలో యేసు ప్రభువే సవాలు విసిరారు. ఏమని? యోహాను సువార్త 8వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుకుందాం. 8:46. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు అన్నాడు. ఇక్కడ నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? చూసారా? నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా? ఎవరైనా స్థాపించగలరా? నాలో పాపమున్నదని మీలో ఎవరైనా చెప్పగలరా? రండి అని సవాలు విసిరినవాడు. పాపముంటే చూపించండి అని సవాలు విసిరినవాడు. ఎవరైనా అలా చెప్పగలరా అండి? ఎవరు చెప్పలేరు. పాపము లేదు గనుకనే ఆయన అలా చెప్పగలిగిన వాడుగా ఉన్నట్లు మనము చూస్తున్నాం. దేవుని వాక్యంలో గమనించినట్లయితే మరొక విషయాన్ని ఆలోచన చేద్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం గమనిద్దాం. 3:5. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. చూడండి, సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన యందు పాపమేమీయూ లేదు. దయచేసి గమనించండి ప్రియులారా. అమ్మా లత గారు, వరలక్ష్మి గారు, జాగ్రత్తగా వినండి. ఆయన యందు పాపమేమీయూ లేదు అని వ్రాయబడింది. దైవ లేఖనంలో వ్రాయబడిన మాట. ఓ ప్రియులారా, ఆయన యందు పాపమేమీయూ లేదు అనే మాట స్పష్టంగా చెప్పాడు. ఆయన యందు పాపమేమీయూ లేదు. పాపమేమీయూ లేదు. చూసారా? పాపము చేయలేదు, పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. మాత్రమే కాదు, పాపముంటే చూపించండి అని సవాలు విసిరినవాడు. మాత్రమే కాదు, ఆయన యందు పాపమేమీ లేదు అన్నాడు. అయితే మరొక మాట 7వదిగా రాసుకోండి. పాపములు తీసివేయుటకు ప్రత్యక్షమైన వాడు. పాపములు తీసివేయటానికి ప్రత్యక్షమైన వాడు. పాపములను తీసివేయటానికి ప్రత్యక్షమైన వాడు అనే మాట
దేవుని వాక్యంలో మనము గమనిస్తాం. ఇక 8వదిగా మనం ఆలోచన చేస్తే హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం త్వరగా చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటంటే, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేయువాడు, పాపముల విషయములో శుద్ధీకరణ తాను చేయువాడు అనే మాట మనము గమనిస్తున్నాం. పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేస్తాడు. అంతేకాదు 9:25 9వ మాట, 9:25లో రాయబడిన మాట 9:26 చదువుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 9:26. అక్కడ అంతా చదవడం కంటే ఒక ముక్క చదువుతున్నా. పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. పాప నివారణ చేయు ప్రభువు. విన్నారా? పాప నివారణ చేయు ప్రభు, పాపములు తీసివేసే ప్రభు, పాపములను శుద్ధీకరించే ప్రభు, పాపములకు నివారణ చేసే ప్రభువు అనే మాట మనము గమనిస్తాం. మాత్రమే కాదు, యోహాను రాసిన మొదటి పత్రిక 4:10, యోహాను రాసిన మొదటి పత్రిక 4:10లో ఏమనుందంటే, 4:10 మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు అన్నాడు. అంటే మన పాపములకు ప్రాయశ్చిత్తము చేయు ప్రభువు. చూసారా? పాపము లేని ప్రభు అనటానికి ఎన్ని రుజువులు ఉన్నాయో ఇక్కడ మనము గమనిస్తున్నప్పుడు, పాపములకు ప్రాయశ్చిత్తము చేయు ప్రభువు అనే మాట మనము గమనిస్తున్నాం. పాపములకు ప్రాయశ్చిత్తము చేయు ప్రభువు. మాత్రమే కాదు ప్రియులారా, దైవ గ్రంథంలో వ్రాయబడిన లేఖనాన్ని మనము ఆలోచన చేస్తే, హెబ్రీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 7వ వచనం, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో పాప పరిహారము చేయు ప్రభువు అనుంది. పాప పరిహారము చేయు ప్రభువు. అందుకే సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అన్నాడు. అంటే ఈయన పాప పరిహారము చేయు ప్రభు. చూసారా? పాప పరిహారము చేయు ప్రభువు అనే మాట మనము గమనిస్తున్నాం. ఇక మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుంటే 2:2 ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు శాంతికరమైన వాడు. ప్రియులారా, యేసు ప్రభువు ఎంత గొప్పవాడో, ఆయన ప్రభావం ఎంత గొప్పదో మనం వింటున్నాం. యేసుక్రీస్తు ప్రభువును గురించిన వివరాలు ఇంత తేటగా వివరంగా వ్రాయబడ్డాయి. కాబట్టి ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట. ఇంకొక మాట మనం ఆలోచన చేస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను సువార్త 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో వ్రాయబడిన మాట చూడండి. అక్కడేమన్నాడు? ఇదిగో లోక పాపములను మోసికొని పోవు దేవుని గొర్రెపిల్ల. చూసారా? లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే లోకము యొక్క పాపములన్నీ మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్ల. ఇప్పుడు చెప్పండి, ఎన్ని వచనాలు వచ్చాయండి? మీ వేళ్ళు చూపించండి. 5 5 13 5 5 3 అంటే 13 14 వచ్చినాయి.
13 or 14? 13. Okay. రైట్ 13 ఉన్నాయి. ఆరు 7వ దానికి మీరు రెఫరెన్స్ ఇవ్వాలి. చెప్పలేదు, రెఫరెన్స్ ఇవ్వలేదు. 7వ దానికి 7వ దానికి రెఫరెన్స్ ఇవ్వలేదు. ఆయన యందు పాపమేమీ లేదనేది యోహాను రాసిన మొదటి పత్రిక 3:5. ఒకే దానికి 2 రెఫరెన్స్లు అండి. ఓకే, 13 14? 13. ఓకే, 14. దేవుని వాక్యంలో మనము తేటగా గమనిస్తే వ్రాయబడిన మాట ఏమిటంటే, ఆయన లూకా వ్రాసిన సువార్త 5వ అధ్యాయం 24వ వచనంలో, లూకా వ్రాసిన సువార్త 5:24లో పాపములను క్షమించుటకు అధికారము కలిగిన ప్రభువు, పాపములను క్షమించుటకు అధికారము కలిగిన ప్రభువు. ప్రియులారు, ప్రభువు పాపము లేనివాడు అనడానికి ఆయనలో ఉన్నటువంటి గొప్ప సంగతి. ఇక 15 మనం ఆలోచన చేస్తే, ఆయన పాపుల రక్షకుడు, పాపుల రక్షకుడు, పాపులను రక్షించేవాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:15 15 పాయింట్స్ కంప్లీట్. చూడండి, ఆ ప్రభువు ఎవరో స్పష్టంగా వ్రాయబడింది. ప్రియులారా, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేశారు, కానీ యేసుక్రీస్తు ప్రభువులో పాపము లేదు, పాపమేమీ లేదు, పాపమెరుగని ప్రభు అని సుస్పష్టంగా ఎన్నో సంగతులు వ్రాయబడినట్లుగా మనము గమనిస్తాం. ఇప్పుడు మీరు చెప్పండి, ఒకే పదం, యేసు ప్రభు ఎవరు? పవిత్రుడు, పాపము లేని ప్రభువు అనటానికి ఇప్పుడు ఎన్ని రుజువులు విన్నాం? 15 రుజువులు విన్నాం. యేసు ప్రభువు పాపము లేనివాడు, పాపము ఎరుగనివాడు, పాపము చేయనివాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, పాపముంటే చూపించండి సవాలు విసిరినవాడు. కాబట్టి ప్రియులారా, ఆయనే మన పాపములకు శాంతికరమైన వాడుగా, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆ ప్రియ ప్రభువు ఉన్నాడు. అయితే ఇప్పుడు మరొక హెడ్డింగ్ మనం పెట్టుకున్నట్లయితే, పాప ప్రక్షాళన చేసిన ప్రభువు. దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట పాప ప్రక్షాళన చేసిన ప్రభు. తేటగా గమనించాలి, పాప ప్రక్షాళన చేసిన ప్రభువు. ప్రియులారా, పాపానికి ప్రక్షాళన చేయడానికి ఇష్టపడ్డాడు. మరి పాపానికి ప్రక్షాళన కలగాలంటే ఏం చేశాడు? ఏమవ్వాల్సి వచ్చింది? దేవుని వాక్యంలో మనం చదువుకుందాం. నెంబర్ 1, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మీరు గమనించాలి, పాప ప్రక్షాళన చేసిన ప్రభు. ఇప్పుడు పాపానికి ప్రక్షాళన కలిగేది ఎలాగూ అనంటే, పాపము లేని ప్రభు ద్వారానే. పాపము లేని ప్రభు ద్వారానే మన పాపానికి ప్రక్షాళన. అందుకే ప్రియులారా, పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను, మన కోసం పాపముగా చేసెను అనే మాట దేవుని వాక్యంలో తేటగా మనము చూస్తాం. పాపముగా చేశాడు. మాత్రమే కాదు, పాపముగా చేసినప్పుడు ఆయన మన నిమిత్తం ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు అనంటే, అక్కడే మనం చదువుకోవచ్చు 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక. మరి వారి మీద మోపక మరి ఏం చేశాడు? ఆ పాపాలు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:24లో వ్రాయబడింది, ఆయన తానే
తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని వెళ్ళాడు. గమనించారా? తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొని వెళ్ళారు. గమనించండి, మన పాపములను మ్రాను మీద మోసుకొని వెళ్ళారు ప్రియులారా. మాత్రమే కాదు, మోసుకొని వెళ్ళడమే కాదు. గమనించండి, మూడవదిగా గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకోవాలి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. గమనించాలి, పాప ప్రక్షాళన కొరకు పాపముగా చేయబడ్డాడు. మన పాపముల కొరకు అప్పగించుకున్నాడు. మన పాపములను మ్రాను మీద మోసుకొని వెళ్ళారు. మన పాపములను మ్రాను మీద మోసుకొని వెళ్ళారు. మోసుకొని వెళ్ళడమే కాదు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో వ్రాయబడిన మాట. అక్కడేమని వ్రాయబడింది అనంటే ప్రియులారా, అంటే 18లో వ్రాయబడింది ఆ మాట. 18లో 3:18లో మనము గమనిస్తాం. ఏమన్నాడంటే, ఆఖరు చదువుతారా? క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పడెను. అట్లా రాసుకోవాలి. పాపముల విషయమై ఒక్కసారే శ్రమ పడెను. యేసుక్రీస్తు పాపము లేదు, ఈ పాపము లేనివాడు అనడానికి రుజువులు మనం విన్నాం. మరి పాప ప్రక్షాళన జరగాలి అని అంటే ఇప్పుడు ఆయన 1 పాపముగా చేయబడ్డాడు, 2 మన పాపముల నిమిత్తము అప్పగించుకున్నాడు, 3 మన పాపములను మ్రాను మీద మోసుకొని వెళ్ళాడు, 4 మన పాపముల కొరకు ఆయన ఒక్కసారే శ్రమ పడ్డాడు. హెబ్రీ పత్రిక 9:28 చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9:28లో మనం చదువుకుంటే అక్కడేమని వ్రాయబడింది? మన పాపములను ఆయన భరించెను అనే మాట మనము గమనిస్తాం. చూడండి 9:28. అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి, మన పాపములను భరించడానికి ఒక్కసారి అర్పింపబడి, అంటే మన పాపముల కొరకు ఆయన ఏమయ్యాడు? అర్పించబడ్డారు. ఒక్కసారి అర్పింపబడ్డారు అనే మాట దేవుని వాక్యంలో మనము చదువుకుంటున్నాం. ఇక 10:22 హెబ్రీ పత్రికలోనే 10:22లో 10:12 చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 10:12. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అన్నాడు. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించాడు. పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని, మీరు గమనించాలి, ఒక్కసారే శ్రమపడెను, ఒక్కసారే అర్పించుకొనెను, ఒక్కసారే బలి అయ్యను. సారి కదా. అంటే ఇది వరకు పాత నిబంధన ప్రధాన యాజకులు తమది కాని రక్తాన్ని తీసుకొని వెళ్ళి 2వ గుడారమైన అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి వారు ఏం చేసేవారు? తమది కాని రక్తాన్ని ప్రజల పాపముల కొరకు, వారి అజ్ఞాన కృతముల కొరకు, తమ సొంత పాపముల కొరకు రక్తాన్ని అర్పించి ఏటేటా మాటిమాటికి అట్లా చేసేవారు. అలా కాకుండా ఒక్కసారి ఆయన బలి అయినట్లుగా, సదాకాలమునకు సరిపోయే బలి అయినట్లుగా మనము చూస్తాం. మాత్రమే కాదు ప్రియులారా, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో వ్రాయబడిన మాట మనము గమనిస్తాం. రోమా పత్రిక 5:8లో తన ప్రేమను మన పట్ల వెల్లడిపరిచాడు. ఎట్లనగా, మనం పాపులమై ఉండగానే పాపుల కొరకు ఆయన
చనిపోయెను అన్నాడు. పాపుల కొరకు చనిపోయెను అనే మాట మనము తేటగా గమనిస్తాం ప్రియులారా. పాపుల కొరకు చనిపోయెను, భక్తిహీనుల కొరకు చనిపోయెను, పాపుల కొరకు చనిపోయెను ఆ మాట 8వ వచనంలో ఉంది. భక్తిహీనుల కొరకు చనిపోయెను ఆ పై వచనంలో ఉంది. అయితే ఇక్కడ ఎన్నిసార్లు చనిపోయాడు? 6:10 ఎలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపము విషయమై ఒక్కమారే చనిపోయాను. అసలు ఆ ఒక్కమారే అనే పదం అదో పెద్ద ప్రసంగం అండి. అదొక మంచి ప్రసంగం. ఒక్కమారే చనిపోయాను, ఒక్కసారే శ్రమ పడ్డాడు, ఒక్కసారే అర్పించుకున్నాడు, ఒక్కసారే బలి అయ్యాడు, ఒక్కసారే చనిపోయాడు. దేనికోసం? మన పాపముల నిమిత్తం. అది మర్చిపోకూడదు. మన పాపముల నిమిత్తం అంటే పాపానికి ప్రక్షాళన కలగాలి అని అంటే ఇంత కార్యం జరగాలన్నమాట. ఇంత కార్యం జరగకపోతే ఆ విషయానికి క్షమాపణ లేదు. మాత్రమే కాదు, చనిపోయి ఏమయ్యాడు? మన పాపముల నిమిత్తం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చూడండి. 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను. చూసారా ప్రియులారా, ఇక్కడ మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారముగా తిరిగి లేచాడు. అంటే ఒక పాపి తన పాపానికి ప్రక్షాళన కలగాలి అని అంటే ఇప్పుడేం కావాలి? ఇంత గొప్ప కార్యం జరగాలి. అదే చెప్పాడు హెబ్రీ పత్రిక 9:22లో. ఏమని చెప్పాడు? హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో వ్రాయబడిన మాట ఏమిటండి? రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును అన్నాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు గనుక ఆయన రక్తాన్ని చిందించాడు. రక్తపు మడుగులో రక్తపు ముద్దగా మారాడు. కడబొట్టు వరకు కార్చాడు. అసలు ఆయనకు పెట్టిన చిత్రహింసలు మామూలుగా లేవండి. 129వ కీర్తన 3లో అన్నాడు, ఆయన వీపంతా నాగలి సాళ్ల వలె దున్నేశారు అని వ్రాయబడింది. మాత్రమే కాదు, యోహాను సువార్త 19:34లో రాను వారిలో ఒకడు ఆయన ప్రక్కలో బళ్ళెముతో బళ్ళున పొడవుగా రక్తమును నీరును కారింది అని వ్రాయబడింది. ఈలాగున ఆయన చిత్రహింసల పాలయ్యాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మృత్యుంజయుడిగా 3వ దినాన తిరిగి లేచాడు. ఇన్ని కార్యాలు చేసి పాపానికి ప్రక్షాళన చేసిన వారు ప్రపంచంలో ఒక్కరైనా ఉన్నారా? గట్టిగా మీ చేయి చూపించండి. ఉన్నారా? లేరు అని చెప్పండి. ఇట్లా లేరు. అవసరమైతే వీడియో ఆఫ్ చేసుకున్న వాళ్ళు ఆన్ చేసైనా చెప్పండి. పవర్ఫుల్ వర్డ్ ఇది. లేరు 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 నుంచి తిరిగి లేచిన వారు ఉన్నారా? పాపానికి ప్రక్షాళన జరగాలంటే పాపముగా చేయబడి పాపుల కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా తిరిగి లేవటం ద్వారా పాపానికి క్షమాపణ కలగటానికి అవకాశం ఉంది. వీళ్ళారా, ఈ విషయాన్ని మనం విన్నప్పుడు మనకు అర్థమైంది ఏమిటి అనంటే, మన పాపానికి ఆయన ప్రక్షాళన చేయడానికి అంత శ్రమ ఆయన అనుభవించాడు, అంత కష్టాన్ని ఆయన అనుభవించాడు. అప్పుడప్పుడు మనం పాడుతుంటాం, ఏ పాపమెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర
కీపాట్లు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కొర కీపాట్లు నొందినావా కటకట పాప సంకటము బాపుటకింత పలు బాధ నొందినావా ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి ఏ పాప మెరుగని యో పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొర కీపాట్లు నొందినావా పాపాలేమో మనవి పాటలేమో ఆయనవి నిజమే కదండి ఆయన అంత శ్రమను మన కొరకు అనుభవించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు మరి తిరిగి లేచిన ప్రభువు మన పాపానికి ఏం చేయాలనుకున్నాడు క్షమాపణ కలిగించాలని ఆయన అనుకున్నాడు కదా మరి మన పాపం పోవాలంటే మనం ఏం చేయాలి దైవ గ్రంథంలో వ్రాయబడిన మాట టకటక కొన్ని విషయాలు కొన్ని వచనాలు మనం చదువుకుందాం చూడండి యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనంలో మనము గమనిస్తే ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని వ్రాయబడింది ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది అందుకే 8వ వచనంలో మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుంటాం అని వ్రాయబడింది మనలో పాపము లేదని చెప్పుకుంటే మనలను మనమే మోసపుచ్చుకుంటాం అందుకే ఆ మోసము లేకుండా మనం మోక్షానికి చేరాలి అని అంటే మోసము నుండి తప్పించబడి మోక్షమునకు చేరాలంటే ఏం చేయాలి 9వ వచనం మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడలా ప్రియులారా మన పాపాలను ఇతరులు ఒప్పుకోవడం కాదు మన పాపాలు మనము కప్పుకోవడం కాదు మన పాపములను ఇతరులకు చెప్పుకోవడం కాదు ఏం చేయాలి మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును మనలను పవిత్రులనుగా చేయును ఎందుకు పవిత్రులు కావాలి పవిత్రులు కాకపోతే వారు పరలోకానికి వెళ్ళలేరు ప్రాయశ్చిత్తం కలగకపోతే వారి పరలోకానికి వెళ్ళలేరు పాపానికి ప్రాయశ్చిత్తం కలగకపోతే ఆ పాపం ఏం చేస్తుంది తిమోతికు రాసిన మొదటి పత్రిక తిమోతికు రాసిన మొదటి పత్రికలో 5వ ఆ పాపం వారి వెంట వెళ్ళుద్ది అని చెప్పాడు కొందరి పాపములు తేటగా బయలుపరచబడ్డాయి అని తేటగా చెప్పాడు కదండి ఐదవ అధ్యాయం మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి అన్నాడు చూశారా కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి అందుకే ప్రియులారా పాపానికి ప్రక్షాళన కలగాలి పాపానికి నివృత్తి కలగాలి పాపానికి పరిహారం కలగాలి పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలి పాపానికి క్షమాపణ కలగాలి లేకపోతే వారి పాపములు తేటపరచబడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి మరికొందరి పాపములు వారి వెంటే వెళతాయి
పాపం చేసిన వారిని ఎవరు పట్టుకుంటారు? పాపం చేసిన వారిని పాపం పట్టుకుంటుంది. పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. పాతాళం ఎలా ఉంటుందో కూడా మీకు తేటగా చెప్పాను నేను. కనుక ప్రియులారా, ఇక్కడ వ్రాయబడిన మాట పాపములు తేటగా బయలుపరచబడి వారికి ముందుగా వెళుతున్నాయి, వారి వెంట వెళుతున్నాయి అని చెప్పాడు. కనుకనే జాగ్రత్త పడాలి. ఇప్పుడు మనము కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఇప్పుడు ఇంకొక హెడ్డింగ్ మనం పెట్టుకున్నట్లయితే, పాపం విషయంలో జాగ్రత్త పడమని ప్రభువు చెప్పెను. పాపముల విషయంలో జాగ్రత్త పడు అని ప్రభువు చెప్పే మాటలు దేవుని వాక్యంలో మనము గమనించాలి. ఒకవేళ ఈ రాత్రి వరకు ఇంకా ఎవరైనా నిన్న మొన్న తీర్మానము చేయని వారు, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టని వారు ఇంకా ఎవరైనా ఉండి ఉంటే, ఈవేళ ప్రతి ఒక్కరూ తమ పాపానికి ప్రక్షాళన పొందాలి. ఆయన ఈ లోకానికి పాప శరీరాకారముతో వచ్చాడు. మన పాపమునకు శిక్ష ఆయన అనుభవించాడు. పాపము లేని ప్రభువు శిక్ష అనుభవించి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడయ్యారు. మరి భూలోకములో ఆయన వచ్చేంత వరకు పాపం విషయంలో మనం ఎలా ఉండాలి? పాపాలు క్షమింపబడిన వారు ఎలా ఉండాలి గమనించాలి ప్రియులారా. ఎలాగున ఉండాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు. 3:8లో వ్రాయబడిన మాట చూడండి. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. జాగ్రత్త. ఎవరైనా మీలో పాపము చేస్తే పాపము చేసేవాడు అపవాది సంబంధి. ప్రియులారా, విషయాన్ని జాగ్రత్తగా వినండి. పాపము చేస్తే వాడు అపవాది సంబంధి. మొదటి రోజే చెప్పాను, పాపం మానవునికి భ్రమ కలిగిస్తుంది, పాపం మానవుని కొనేస్తుంది, పాపం మానవుని దాసుని చేస్తుంది, పాపం మానవుని ఏలుబడి చేస్తుంది, పాపం మానవునిపై ప్రభుత్వం చేస్తుంది. వారి యొక్క పాలనలో, ప్రభుత్వంలో మానవునికి వచ్చే అవార్డ్స్, రివార్డ్స్, గిఫ్ట్స్ ఏంటో చెప్పాను. పాపం ప్రజలకు అవమానం తెస్తుంది, పాపం ప్రజలకు అనారోగ్యం తెస్తుంది, పాపం ప్రజలకు మేలు కలగకుండా చేస్తుంది, పాపం ప్రజలకు శిక్షను తెచ్చిపెడుతుంది, పాపం ప్రజలకు మరణాన్ని తెచ్చిపెడుతుంది, పాపం ప్రజలకు పాతాళంలో ఉండేటటువంటి ఆ శిక్ష అంతా అనుభవించేటట్లు చేస్తుంది. ఇలాగున ఎన్నో సంగతులు మనం విన్నాం. అయితే ప్రియులారా, దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి ఆ మాటలు మనము గమనిస్తే, ఎవరైనా పాపం చేస్తే వాడు అపవాది సంబంధి అన్నాడు. కనుకనే ఇప్పుడు చెప్పండి, అపవాది సంబంధులుగా ఉండాలా, దేవుని సంబంధులుగా ఉండాలా? దేవుని సంబంధులుగా ఉంటాము అనేవారు ఎంతమంది? థ్యాంక్ యూ. దేవుని సంబంధులుగా ఉంటాము అనేవాడు. కనుక దేవుని సంబంధిగా ఉండేవాడు ఏం చేయాలి? పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి కదా. ఒప్పుకొని విడిచిపెట్టిన వారు ఏం చేయాలి? పాపం విషయంలో ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. 15:34 నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి అన్నాడు. చూశారా? ఇప్పుడు ఏం చేయకుండా ఉండాలి? అపవాది సంబంధులుగా ఉండకుండా ఉండాలి. నీతి ప్రవర్తన గలవారై మేల్కొలమాలి. ఇప్పుడు ఏం చేయాలి? పాపము చేయకుడి అన్నాడు. పాపము చేయకుడి. ఎందుకు పాపం చేయొద్దన్నాడు? హెబ్రీయులకు రాసిన పత్రికలో వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. పాపము చేస్తే 26 మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు.
పాపం చేయొద్దు, బుద్ధిపూర్వకంగా పాపం చేయొద్దు, బుద్ధిపూర్వకంగా పాపం చేయొద్దు. ఎందుకు చేయొద్దు అని అంటే, ఇక పాపం చేస్తే బుద్ధిపూర్వకంగా ఆ పాపానికి ఏమి లేదండి, పాపానికి బలిక లేదు. మరి ఏముంది? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును అన్నాడు. తీక్షణమైన అగ్ని ఉంటుంది. పాపం చేస్తే పాపమునకు ఇక బలి ఉండదు. అందుకే ప్రియులారా, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టిన వారు ఏం చేయకూడదు? నీతి ప్రవర్తన గలవారై మేల్కోవాలి. మేల్కొని ఏం చేయకుండా ఉండాలి? పాపము చేయకుండా ఉండాలి. పాపము చేయకుండా ఉండాలి. పాపము చేయకుండా ఉన్నవారు ఏం చేయాలి? పాపము చేయకుండా ఉన్నవారు ఏం చేయాలి? తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుకుందాం. 5వ అధ్యాయం 20వ వచనంలో, ఇతరులు భయపడు నిమిత్తం పాపము చేయు వారిని అందరి ఎదుట గద్దింపుము అన్నాడు. ఇతరులు భయపడునట్లు ఎవరు గద్దించాలి? పాపము లేనివాడు. ఇతరులు భయపడునట్లు పాపము చేసే వారిని ఏం చేయాలి? గద్దించాలి. పాపము చేసే వారిని గద్దించాలి. అంతేగాని అక్కడ 22వ వచనం చూడండి, 5:22లో తేటగా చెప్పాడు. ఏమన్నాడు? పరుల పాపములలో పాలివాడవై ఉండకుము అన్నాడు. పరుల పాపములలో పాలివారంగా ఉండకుండా జాగ్రత్త పడాలి. పాపం చేసే వారిని గద్దించాలి. పరుల పాపములలో పాలివారుగా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇంకొక మాట మనము తేటగా గమనిస్తే ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. 4వ వచనం, మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు అన్నాడు. అంటే ఇక్కడ పాపముతో పోరాడాలి. పాపముతో పోరాడాలి, ప్రజలతో కాదండి, పాపముతో పోరాడు. ఎఫెసీ పత్రికలో చెప్పాడు, సర్వంగా కవచం వేసుకొని ఎవరితో పోరాడాలో చెప్పాడు. ఇప్పుడు అవన్నీ నేను చెప్పాలని అనుకోవడం. ఇక్కడ పాపముతో పోరాడాలి. ఎలా పోరాడాలి? రక్తము కారునంతగా పాపముతో పోరాడాలి. గమనించారా? పాపముతో పోరాడుటలో రక్తం కారాలండి. అలా పాపంతో పోరాడుతున్నారా? పాపాన్ని ఆహ్వానిస్తున్నారా? ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మానవుడు పాపాన్ని ఆహ్వానిస్తున్నాడండి. పతనావస్థకు వెళ్ళిపోతున్నాడు. ఎంత బాధో ప్రియులారా! దేవుని వాక్యంలో తేటగా వ్రాయబడింది, పాపముతో పోరాడుటలో రక్తము కారాలి అన్నాడు. ఏమండి? పాపముతో పోరాడుటలో ఏం చేయాలి? రక్తము కారునంతగా పాపముతో పోరాడాలి. ప్రభు అలాగూ చేశారు. ఆయన పిల్లలంగా మనం కూడా పాపముతో పోరాడాలి అన్నాడు. ఇక మరొక మాట తేటగా చెప్తున్న యోహాను రాసిన మొదటి పత్రిక 3:9లో పాపముతో పోరాడటమే కాదు, అక్కడ ఒక చక్కని మాట చెప్పాడు. ఏమన్నాడు? 3:9లో, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఇప్పుడు ఏం చేయకూడదు? పాపం చేయకూడదు. దేవుని మూలంగా పుట్టినవాడు పాపం చేయకూడదు. ఇంకా ఏమన్నాడు? దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చేయజాలడు. అంటే స్వతహాగా తాను పాపము చేయకూడదు. ఎవరైనా ప్రేరేపిస్తే కూడా పాపానికి పాపం చేయడు అని చెప్తున్నాడు. గమనించారా? నీవు నేను సొంతంగా పాపం చేయకూడదు. మాత్రమే కాదు, ఎవరైనా ప్రేరేపిస్తే కూడా మనము పాపం చేయకూడదు. అలా పాపం చేయకుండా ఉండాలంటే దేవుని మూలంగా ఖచ్చితంగా పుట్టిన వారుగా ఉండాలి. ఆఖరిగా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక
6వ అధ్యాయం 11వ వచనంలో ఓ చక్కని మాట వ్రాయబడింది. ఏమన్నాడు? 6:11లో వ్రాయబడిన మాట, అటువలే మీరును పాపం విషయమై మృతులుగా దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మును మీరే ఎంచుకొనుడి. ఎప్పుడు మనము చేయలేం? పాపం విషయమై మనం మృతులం అని అనుకున్నప్పుడే మనము జాగ్రత్త పడగలం, మనం పాపాన్ని ఎదిరించగలం, మనం పాపంతో పోరాడగలం, పాపము జోలికి వెళ్లకుండా ఉండగలం, పరుల పాపములలో పాలివారం కాకుండా ఉండగలం. మాత్రమే కాదు, పాపము చేయం, పాపము చేయ జాలం. చూడండి, చచ్చిన కుక్క ఉంది, చచ్చిన కుక్క. కుక్క అంటే ఊరుకుంటుందా అండి? ఊరుకుంటుంది. ఉమ్మేస్తే ఊరుకుంటుందా? ఊరుకుంటుంది. మురికి వాసన వస్తున్నావు అని ముక్కు మూసుకుంటే ఊరుకుంటుందా అండి? ఊరుకుంటుంది. ఈ కుక్కని ఒకవేళ దాన్ని తన్నితే ఊరుకుంటుందండి? ఊరుకుంటుంది. ఎందుకని? అదేమైపోయింది? చనిపోయింది. కనుక పాపం విషయమై చనిపోతే నిజంగా ఏ పాపం చేయలేం, జాగ్రత్త పడగలం, ప్రభువు కొరకు మహిమకరంగా జీవించగలం. ప్రభువు పాపము లేనివాడు, మనం పాపము లేని వారంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఇంకా ఎవరైనా ఇప్పటి వరకు పాపము కలిగిన వారుగా ఉంటే ఇప్పుడైనా పాపాన్ని ఒప్పుకొని దానిని విడిచిపెట్టి పాపము లేని ప్రభు సహవాసం, ప్రభు స్నేహం, ఎందుకంటే ప్రభు పాపులను పిలువవచ్చినవాడు, పాపులను రక్షించడానికి వచ్చినవాడు, పాపులకు స్నేహితుడుగా ఉండడానికి వచ్చినవాడు కదండి. ఆ వచనాలన్నీ నా దగ్గర ఉన్నాయి. పాపులను పిలువ వచ్చినవాడు. మత్తయి 9:13లో వ్రాయబడింది. పాపులను రక్షించడానికి, పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. 1:6లో ఉంది. పాపుల స్నేహితుడు అనిపించుకున్నాడు. మత్తయి 11:18లో ఉంది. ఇలాగ ఎన్నో వచనాలు లేఖనాల్లో వ్రాయబడ్డాయి. ఇప్పుడు మనం ఇప్పటి వరకు విన్న విషయాల్లో 3 సంగతులు. నెంబర్ 1, పాపము లేని ప్రభు అనడానికి రుజువులు విన్నాం. 2, పాప ప్రక్షాళన చేసిన ప్రభువును గురించి విన్నాం. 3, పాపం విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభువు చెప్పిన సంగతులు విన్నాం. 3 సంగతులు మనం విన్నాం. కాబట్టి పాపం ఎంత ప్రమాదకరమైందో జాగ్రత్త పడి పాపము జోలి ఏమీ లేకుండా దేవునికి మహిమ